రీసెంట్గా ఆయన ఎక్కువసార్లు ఈ కథ గురించి ఎక్సైట్ అయ్యి అంటే ప్రతి ఎమోషన్ని ఆయన ఒకసారి ఓపెన్గా మాట్లాడి యాక్ట్ చేసి చూపించడం అలాంటి ఎక్సైట్మెంట్తో చేస్తున్నారు. ఒక హీరో ఎప్పుడైనా సరే ఒక కథని అంత రేంజ్లో ఎక్సైట్ అయ్యి చెప్తే మాత్రం డెఫినెట్గా అది చాలా మంచి సినిమా అవుతుంది. షూర్గా ఇది ఒక పెద్ద హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. లెజెండ్లో లుక్స్ డిఫరెంట్ లుక్స్తో కనిపిస్తున్నారు బాలయ్య బాబు గారు. సో జనరల్గా మనం చాలాసార్లు ఇంతకుముందు చూసిన దాన్ని బట్టి బాలయ్య బాబు రెగ్యులర్గా ఏదో ఆయన ఎలా ఉంటాడో అలాగే బయట ఎలా ఉంటాడో సినిమాలోనే అలా ఉండాలనే టైప్ కాదు. సో డెఫినెట్గా ఒక గెటప్కి అయితే ఇంపార్టెన్స్ ఎప్పుడు ఇస్తారు. సో అలాగే ఈ సినిమాకి కూడా ఒక 2-3 గెటప్లు ట్రై చేశారు. సో ప్రతి గెటప్లోనూ ఆయన చాలా కొత్తగా కనిపిస్తున్నారు. షూర్గా ఇది చాలా స్పెషల్ మూవీ అవుతుంది ఆయనకి. అవును, నేను నెక్స్ట్ 99th మూవీ చేస్తున్నాను. సో ఈ మంత్ ఓపెనింగ్ కూడా చేద్దాం అనుకున్నాను. సో నాకు కొంచెం ఈ మూవీ చూడటం ఎక్సైట్మెంట్గా ఉంది, ఎందుకంటే నా ముందు మూవీ చూడటం అనేది కొంచెం కొత్తగా ఉంది. ఫస్ట్ బాలయ్య బాబు గారిని ట్రైలర్స్లో చూడగానే ఫ్యాన్స్ మొత్తం వస్తుంది. ఈసారి డాన్స్లు ట్రైలర్స్ చాలా అద్భుతంగా వచ్చాయి. అంటే ట్రైలర్స్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఒక మూవీ మనం ఏదైతే మూవీలో ఏముందో దానికి రిఫ్లెక్షనే ట్రైలర్స్. ఎప్పుడైతే మూవీలో విషయం ఉండి దాంట్లో సరైన క్యారెక్టర్స్ ఉండి మంచి మంచి డ్యాన్స్లు అన్నీ చేసే అవకాశం ఉందో ఆటోమేటిక్గా ట్రైలర్స్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సో బాలయ్య బాబు నేను చాలా ఎక్కువసార్లు గమనించిన విషయం ఏంటంటే ఆయన చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు ఈ సినిమా విషయంలో. అంటే ఇన్వాల్వ్మెంట్ మీన్స్ క్యారెక్టర్లో ఏ క్యారెక్టర్ గురించి చెప్పినా కూడా ఆయన ఆ బాడీ లాంగ్వేజ్ అలాగా ఇన్స్పైర్ అయ్యి చెప్పడం అదంతా చూస్తుంటే డెఫినెట్గా ఒక హీరో ఒక కథలో ఇంత ఇన్వాల్వ్ అయ్యి ప్రతి క్యారెక్టర్లో ఇంత ఇన్వాల్వ్ అయ్యి చేయడం అనేది జరిగితే డెఫినెట్గా ఆ సినిమా చాలా మంచి సినిమా అవుద్ది. ఇది ఇప్పటికే కొన్ని షోస్ పడినాయి అని చెప్తున్నారు, పాజిటివ్గా ఉంది టాక్ కూడా. సో అందరం కూడా ఇది లెజెండ్ కంటే కూడా ఇంకా మంచి హిట్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. ఇట్స్ సార్ బాబు పక్కన
అంటే నేను ఎప్పుడు ఎవరైనా నా ముందు నన్ను నా ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని ఎవరు వచ్చినా ఓకే, నేను కాదన్ను. క్రేజీ డైరెక్టర్స్ ఎవరైనా కానివ్వండి, బట్ ఐఎమ్ నాట్ దట్ క్రేజీ ఆఫ్టర్ క్రేజీ డైరెక్టర్స్. నాకు నేను ఎప్పుడు